హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రోలైట్ లేజర్ టూనర్ కార్ట్రేజ్ పీసీ 26112 కార్ట్రేజ్ని ఎలా రీఫిల్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ స్క్రూలు వస్తున్నాయి. ఫస్ట్ స్క్రూ రిమూవ్ చేయాలి. తర్వాత ఈ స్క్రూ రిమూవ్ చేసుకోవాలి. ఈ సైడ్ స్క్రూ వస్తుంది, ఇది రిమూవ్ చేసుకోవాలి. ఇది డ్రమ్ అన్నమాట. డ్రమ్ ఈ సైడ్ నుండి పుష్ చేస్తే లైట్ పైకి బయట వచ్చేస్తుంది రొటేట్ చేస్తే. నెక్స్ట్ ఇది స్ప్రింగ్ అన్నమాట. స్ప్రింగ్ ఈ సైడ్ పట్టుకొని ఇక్కడ రిమూవ్ చేసుకోవాలి. పీసీఆర్ అసలు ఇది. దీన్ని సైడ్ పట్టుకొని పుష్ చేసుకోవాలి. ఇలా బయట వచ్చేస్తుంది. నెక్స్ట్ లాక్స్ వస్తాయి. ఈ సైడ్ ఒక లాక్ వస్తుంది, ఈ సైడ్ ఒక లాక్ వస్తుంది. లాక్స్ రిమూవ్ చేసుకోవాలి. ఈ సైడ్ ఉంటుంది లాక్, రిమూవ్ చేసుకునేదాన్ని పుష్ చేయాలా. పుష్ చేస్తే ఇలా బయట వస్తుంది కొద్దిగా. రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ అవుతుంది. ఈ సైడ్ నాబ్ ఉంటుంది, పుష్ చేసి లాక్ ఓపెన్ అవుతుంది. ఇది బ్లేడ్ అన్నమాట. బ్లేడ్ రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. బ్లేడ్ రిమూవ్ చేసి వేస్ట్ చాంబర్ ఇది పక్కన పెట్టుకునేద్దాం. నెక్స్ట్ ఈ వీల్స్ కింద పెట్టుకుందాం. తీసేసి ఇది ఓపెన్ చేసుకుందాం. ఇది మ్యాగ్నెటిక్ రోలర్, ఇది క్యాప్. ఇప్పుడు దీంట్లో ఉన్న టూనరు, ఇందులో ఉన్న టూనరు కంప్లీట్గా మనము క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని మళ్ళీ వీడియోలు మీకు కలుస్తాను. ఈ కార్ట్రేజ్ అంతా డంప్ చేస్తాను అనమాట. నీట్ క్లీన్ అయిపోయింది. ఇందులోనే మనం కార్ట్రేజ్ రీఫిల్ చేయాలా, అంటే టూనర్ రీఫిల్ చేసుకోవాలా. ఇది బ్లేడ్ అనమాట. ఇది పీసీఆర్, ఇది డ్రమ్. ఇప్పుడు పీసీఆర్ని క్లీన్ చేసుకోవాలి మనము. ఈ రకంగా స్ప్రే వస్తుంది. స్ప్రే యూజ్ చేసుకొని పీసీఆర్ని క్లీన్ చేసుకోవాలి ఈ రకంగా. మనం పార్ట్స్ ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే కార్ట్రేజ్ లైఫ్ పెరుగుతుంది, ప్రింటర్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్గా ఉంటుంది. నెక్స్ట్ బ్లేడ్, ఇదే అనమాట డ్రమ్ అనమాట యాక్చువల్లీ ఇది. ఇదంతా డర్టీగా ఉంది. నీట్గా క్లీన్ చేసుకుందాం దీన్ని కూడా. ఈ రకంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది మ్యాగ్నెటిక్ రోలర్. మ్యాగ్నెటిక్ రోలర్ కూడా నీట్గా హెయిర్ బ్లో చేసే వాళ్ళు క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసుకుందాం మనము. ఫస్ట్ బ్లేడ్ ఈ సైడ్ నుంచి ఫిక్స్ చేసుకోవాలి. రెండు స్క్రూలు వస్తాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వస్తుంది. ఇది కొంచెం ఫుల్ టైట్ చేసుకోవాలి, ఎందుకంటే వేస్ట్ గార్బేజ్ అంతా ఇందులోకి వస్తుంది. నెక్స్ట్ పీసీఆర్,
ప్రెస్ చేయాలి ఇట్లా. సో డ్రమ్ ఈ సైడ్ ఉంది కదా లాక్, సో ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ వస్తుంది, ఇలా ఫిక్స్ చేసుకోవాలి. రోల్ చేస్తే ఒకటి అయిపోతుంది. ఈ పోర్షన్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ హోల్ ఉంది కాబట్టి దాన్ని ఫిల్ చేసుకుంటాం క్యాప్తో. సో ఇక్కడ నుండి టూనర్ రీఫిల్ చేద్దాం. సో దీనికి వేసే టూనర్ ఇదే అనమాట. 120 grams వస్తుంది టూలే మ్యాగ్నెటిక్. ఇది బాగా షేక్ చేసుకోండి బాగా. సో నెక్స్ట్ కట్ చేసుకొని ఇందులో ఫిల్ చేసుకోవాలన్నమాట. కనపడుతుంది అనుకుంటా మీకే. సో ఇందులో ఫిల్ చేసాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ రోలర్. దిస్ ఇస్ మ్యాగ్నెటిక్ రోలర్. దీనికి బుష్లు వస్తాయి, ఇక్కడ బుష్ ఇక్కడ బుష్ వస్తుంది. సో ఈ బుష్ వేసుకుందాం ఇట్లా క్యాప్. సో బాగా గమనించాలి, చాలామంది మిస్టేక్ చేసేదేమంటే ఈ స్ప్రింగ్ పగొట్టేస్తారు రాంగ్ థ్రెడ్స్ వేసి. సో మనకు కటింగ్ కనబడుతుంది కదా, సో ఇక్కడ కూడా కటింగ్ కనబడుతుంది మనకి. సో కటింగ్ లైక్ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయాలి, ఫిక్స్ అవుతుంది, లాక్ అవుతుంది. సో ఇప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత వీల్స్ ఇక్కడ ఒకటి వస్తుంది, దాని క్యాప్. ఇక్కడ ఒకటి వస్తుంది స్క్రూ. ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ నీట్గా పోర్షన్ అంతా. తర్వాత రోల్ చేయాలా, ఫ్రీగా రోల్ అవుతుందా లేదు చూసుకోవాలా. సో మ్యాగ్నెటిక్ రోలర్కి మొత్తం ఇంక్ వచ్చే విధంగా చూసుకోవాలా ఫుల్గా. సో తర్వాత ఇది మనం ఫిక్స్ చేసుకోవాలా. ఇది వచ్చి ఇందులోకి వెళ్తుంది, ఇది వచ్చి ఇందులోకి వెళ్తుంది. ఇది పొజిషన్ అనమాట. స్ప్రింగ్స్ లోపల వేసుకునేసి సేమ్ లాక్స్ మనం ఎలా ఓపెన్ చేస్తామో సేమ్ లాక్ చేసుకోవాలి. సో ఇక్కడ హోల్ ఉంది కదా, ఇది హోల్. దెన్ సెకండ్ వన్ ఇక్కడ వస్తుంది. సో లాస్ట్ క్యాప్. ఇక్కడ ఒకటి వస్తుంది. తర్వాత మెయిన్ స్ప్రింగ్ అనమాట. స్ప్రింగ్ మిస్ అయిపోయింది అనుకోండి, మనకు వైట్ ప్రింట్ వస్తుంది. ఇదే ఎగ్జాక్ట్లీ స్ప్రింగ్ దాన్ని. సో ఇది ఎక్కడ వేయాలని చూపిస్తాను. సో ఇక్కడ కనబడుతుంది కదా లాక్, ఇక్కడ ప్రెస్ చేయాలా. ప్రెస్ అయింది కదా, దీన్ని పట్టుకొని కింద ఉంది కదా పోర్షన్, అందులో ఫిక్స్ చేసుకోవాలి. ఫినిష్.
మొత్తం అంతా కటర్ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఓకే, ప్రోలైట్ టోనర్ కార్ట్రిడ్జ్ PC261 అప్డేట్ చూసాం, అదే అనమాట కార్ట్రిడ్జ్ ఇది. సో ఇప్పుడు మనం మిషన్లో వేసి చెక్ చేద్దాం. సో టచ్ ప్రింట్ ఇచ్చామన్నమాట ఇప్పుడు. సో చూసారనుకుంటా, నీట్గా వచ్చింది మనకి ప్రింట్ మొత్తం. సో ఈ విధంగా మనము ప్రోలైట్ లేజర్ టూనర్ కార్ట్రిడ్జ్ PC261ని రీఫిల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ప్రింటర్ సర్వీసింగ్, ల్యాప్టాప్ సర్వీసింగ్, డెస్క్టాప్ సర్వీసింగ్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. సో అందరూ దయచేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.